ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు తిరుపతిలో జరిగే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో మరికొద్దిసేపట్లో లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ నిన్న ముగిసింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 10:30 తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్న ఉపరాష్టపతి నేరుగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేరుకుని 3వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆకాశవాణికి తెలియజేశారు. 67 మందికి బంగారు పతకాలు, 580 మంది విద్యార్థులకు పట్టాలను ఉపరాష్టపతి ప్రదానం చేయనున్నట్లు ఉపరాష్టపతి తెలిపారు. లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్దమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభమవుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని 14 స్థానాలు, రాజస్థాన్ రాష్ట్రంలోని 13 స్థానాలు, మహారాష్టలో 8 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సోం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, బెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్క స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, బాలీవుడ్ నటి హేమమాలిని తదితరులు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19వ తేదీన జరిగింది. 7 దశల పోలింగ్ తర్వాత జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలో మే 13వ తేదీ పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ రాష్ట్రానికి వెళితే వారికి కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా మే 13వ తేదీన సెలవు ప్రకటించారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 2వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ నిన్న ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు, 175 శాసనసభ స్థానాలకు 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు 547 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి కూడా మే 13వ తేదీనే ఉప ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నాయకులతో పాటు డమ్మీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన ఈరోజు జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ చివరి తేదీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు అమిత్ షా పేర్కొన్నారు. నిన్న సిద్దిపేటలో విశాల జనసభ పేరుతో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని, అందుకోసం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను కనీసం 12 లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందులను, కడప జిల్లాను అభివృద్దిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు.
ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించామని, పులివెందుల వాసుల చిరకాల కలయైన వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిన్న నిర్వహించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చి బాధితులను ఆదుకుంటామని, పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని అన్నారు. గాలేరు నగరి కాలువ పూర్తి చేసి కృష్ణా జలాలు తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని, ఆ పరిస్థితి మారాలని అన్నారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తీసుకువస్తామని, యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఏమీ చేయలేదని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిన్న జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువత సంక్షేమాన్ని 2 పార్టీలు విస్మరించాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. నిన్న 2వ రోజున సూర్యాపేట, అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా బస్ యాత్ర సాగింది. భువనగిరిలో ఆయన నిన్న సాయంకాలం రోడ్ షోలో పాల్గొన్నారు. చంద్రశేఖరరావు మే 10వ తేదీ వరకు బస్ యాత్ర నిర్వహిస్తారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన బస్ యాత్ర కొనసాగుతుంది. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ నగరంలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ గొప్ప రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హామీని విస్మరించారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడిందని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనిచ్చిన హామీని కూడా ఆ పార్టీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మేధో హక్కులు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్లు నిత్య జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యం కలిగి ఉంటాయో తెలియజేసే ఉద్దేశంతో ప్రపంచ మేధో హక్కుల సంఘం ప్రతి ఏటా ఏప్రిల్ 26వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 2000 సంవత్సరంలో ప్రారంభించింది. ఆవిష్కర్తలు, సృజనశీలురు ప్రపంచవ్యాప్తంగా వివిధ సమాజాలకు అందించిన మేధస్సును ఈరోజు గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత కొనసాగుతుందని, రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 170 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. నిన్న నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీలు, విజయనగరం జిల్లా రాజాంలో 45.5 డిగ్రీలు, అల్లూరు జిల్లా కొండైగూడెంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను నిన్న విజయవాడలో విడుదల చేశారు. 10వ తరగతిలో 18,185 మంది, ఇంటర్మీడియట్లో 48,377 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు తిరుపతిలో జరిగే జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో మరికొద్దిసేపట్లో లోక్సభ 2వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ నిన్న ముగిసింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.